ప్రైసెస్ హెవీ కదా అక్కడ. 2000 బ్రో 1 month కి పాస్. యాక్చువల్ గా ఒక ఎన్ని టికెట్ సార్లు అయినా పోవచ్చు. 1500. ఆ, నువ్వు 2000 పెట్టి పాస్ తీసుకున్నావు అనుకో, వర్త్. సినిమాలు ఎన్నైనా పోవచ్చు నువ్వు నెల. ఒక సినిమాకి పోవాలంటే 1500, నెల మొత్తం సినిమాకి వెళ్ళాలంటే 2000, రోజు పోవచ్చు. టైం ఉండద్దా అంత. అంతే. సో మాటికి పెట్టుకోకుండా ఒకటే పాస్ పెట్టేసుకున్నావు అనుకో 2000ది. సో కొన్నిసార్లు అంటే ఇప్పుడు టైం పాస్ చేయడానికి పెద్ద ఇవి ఏం ఉండవు ఇక్కడ చేయడానికి. సో ఆల్మోస్ట్ సినిమాలు లేకుంటే ఫ్రెండ్స్ కలవడం, అప్పుడప్పుడు ట్రిప్పులు. ఇంకా వెళ్తే వీకెండ్ వెళ్ళాలి కదా. వీకెండ్ అనే కాదు, నైట్ టైం లో వీకెండ్ అలా ఏముండదు. షిఫ్ట్ ని బట్టి వీకెండ్ మనకు. అంటే నాకైతే సాటర్డే సండేనే పని ఉంటది, వీక్ డేస్ అంతా పని ఉండదు. అదే నాకు వీకెండ్. ఇంకా అట్లా. నీకన్నా నాకు సండే వర్క్ ఇందాక చూపించా కదా, కూలి పని. మళ్ళీ సండే కూలి పని. సండే రెస్ట్ లేదైతే మనకి ఈ రోజు వీకెండే, నాకు రేపు వీకెండే. రేపు కూడా వీకెండే. ఇంకా ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలు చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అయిపోతుంది అట్ట. ఈ కాలేజ్ టైం పెట్టాను మళ్ళా ఎట్లా కుదురుతుంది? కాలేజ్ అంటే వీక్ కి 2 days. వీక్ కి 2 days. సేమ్ నీకు కూడా అంతే. నాది అయిపోయింది, బట్ నాది దూరం ఉండింది. నేను బస్సులో పోయేటోని. అవును, చూసా వీడియోస్. లెస్టర్ కి పోయి గంట 40 నిమిషాలు పోయి కాలేజ్ లో ఉండి, నాకు వీక్ కి 3 days కాలేజ్ కి. మళ్ళీ ఆ కాలేజ్ కి టికెట్ రావడానికి పోవడానికి 600. ఇండియన్ డబ్బులు అయితే 800 అయ్యింది. 800? 700 అవుతుంది. రాను పోను అంత దూరం పోవాలా? వాళ్ళే కష్టపడాలి 1 year అయితే. కాలేజ్ పోవాలా, పెట్టుకోవాలా, వీడియోస్ పెట్టాలా. కారు వాష్ చేయించుకుని వద్దాం మొత్తం, ఇంటీరియర్ ఎక్స్టీరియరా. సరే పోదాం. ఎంత అవుతుంది? 15 pounds అవుతుంది చేత్తో అయితే. ఏం చేత్తో వాషింగ్ అయితే, హ్యాండ్ వాషింగ్. లోపల ఇంటీరియర్ కూడా చేయాలా? ఇంటీరియర్ కూడా వేస్తారు. ఓకే పోదాం. ఎంత ఇండియా కరెన్సీ? 2000 అనుకో. 2000 కార్ వాష్ కి? మన ఊర్లో ఎంతనా? మహా అంటే 500 ఎక్కువ. ఏ కారైనా వాడు లోపల గీకలు అన్ని కడిగి బారు దొప్పుతాడు. ఎంత? 200? 500 ఎక్కువ. 500 ఎక్కువ. అదే టిఫిన్ తినాలంటే ఇక్కడ 1500 ఉండాలా. బన్నీ నేను టిఫిన్ తిన్నాం 1500. మేము గ్రూప్ పోతాం. అదే ఇండియాలో 500 ఉంటే అందరికి టిఫినే. వచ్చిన స్టార్టింగ్ లో నీ దగ్గర ట్రీట్ తీసుకున్నాడు జున్న, ఇండియన్ ఫుడ్ అనుకుంటా కదా. చూసాను. మా వాడు వచ్చిన వెంటనే ఇండియాని మిస్ అవుతున్నా అంటున్నాడు. ఇండియా ఫుడ్ ని, ఇండియన్ ఫుడ్ తింటా. ఇప్పుడు ప్రతిరోజు బర్గర్లు, ర్యాప్లే. మళ్ళీ బర్గర్ తినడు. ఇప్పుడు అప్పుడు వచ్చి పిజ్జా నేను తినా, బర్గర్ తినా నేను తినాల్సిందే. అలవాటు అయిపోయింది అన్న. ఎప్పుడైనా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు అవే తినాలనిపిస్తుంది. ఇండియా ఫుడ్ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ. ఎక్కడ బర్గర్ బాగుంటది, ఎక్కడ పిజ్జా బాగుంటది. ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇంట్లో నేను పొద్దున్న నుంచి 5 గుడ్లు, రైస్, పొద్దున్నే ఏంది పెరగన్నం అది వేసేసుకున్నా, తినేసిన. ఇప్పుడు జిమ్కి పోతా హెల్తీ. అప్పుడప్పుడు కొంచెం చీట్ మీల్స్ చేసేస్తంట. ఇప్పుడు అన్ని బ్రేక్ఫాస్ట్ లు, బర్గర్లు, బన్నులు, బేకులు. ఎట్టా నువ్వేనా ప్రిపేర్ చేసుకుంటావా? నేనే ఇప్పుడు స్టార్ట్ చేస్తానులే కుకింగ్ చేయడం. మన ఎగ్ కర్రీ గాని చేసా చూడలా? మన దొంగ నా కొడుకంటా. మొన్న ఎగ్ కర్రీ గాని చేసా నేను. ఎగ్ కర్రీ బాగుండిందన్నా? ఎవరు అది? బన్నీ గాని తిన్నాడు. బన్నీ గాడు చేసిండు, వీడు తిన్నిండు. ఓకే,
అంటే పేరు ఓన్లీ అంటే చెయ్యి అయితే పెట్టారు కదా, హెల్ప్ కాదు చేశారు. కాదు, చేసేకి కాదు, పేరు కాదు, వీడియో చేసినాడు. దానిలో పెప్పర్ పౌడర్ నేనే కదా వేసింది, దాని వల్లే కదా బాగా వచ్చింది కర్రీ. ఎంత ఎంత పెద్ద హెల్ప్ చేసినాడు నా ఇంకా. పెప్పర్ పౌడర్ వేసినాడు. అబ్బా. ఉండ్రా ఇంకా ఏమేమి కాన్సన్ట్రేషన్ వస్తుందన్న ఫోటో చేయనీరా అంటే చేయనీయడు. ఆ, అది వేయడానికి వీడియో తీసుకోవాలి అయ్యింది అని అంటాడు. అక్కడ పోయి దుయ్యి అంటాడు, వీడియో తీసుకుంటాడు, నా చేతికి ఆ. ఇస్తాడు. ఏమేమి ఫుడ్ చేయని వస్తుంది అన్నప్పుడు నేను నాకు మంది వస్తుంది. మండీ చేస్తాడు, వాడొకడే చేసుకొని తింటాడు, మమ్మల్ని పిలవడు ఒకసారి కూడా. అర్రే నాకు ఇద్దరికి చేయడం వచ్చురా అయ్యా, అంతేలే. క్వాంటిటీ వచ్చు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తినండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకా? ఇందాక అడతా ఉన్నారు ఎవరో. అందరూ గర్ల్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా ఎవరి పైన అన్ని ఉంటుంది. ఈడొస్తాడు, ప్రియా వస్తది, గర్ల్ ఫ్రెండ్ ఉందే ఉంటది అంటాడు. ఈడొస్తాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటాడు. ఇంకా అదో స్టార్ట్ అయినారు నా కామెంట్స్ లో. తెల్లగా ఉన్నప్పుడు ఉంటారు కదా ఖచ్చితంగా. మనిషి లవర్స్ తెల్లగా బాయ్, ఉన్నావు. లవర్ బాయ్ ఏమన్నా ముస్తఫా భాయ్ చెప్పు భాయ్, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఉంటారు భయ్, ఎందుకంటే మీరు లవర్ బాయ్ ఇలా కనపడుతున్నారు కాబట్టి ఉంటారు భయ్. అది ఇండియాలోనో లేకపోతే అక్కడో చెప్పలేను కదా, మేబీ ఇండియా అనుకుంటా. నిజం చెప్పాలా మీ అందరికి? లేరు నా. ఆ? లేరు. ప్రతి ఒక్కరు లైవ్ లో ఇదే చెప్తారు నువ్వు. నిజంగా కూడా లేరురా నాకు. సరే నా నమ్మాను. సరే నిజంగా నేను చెప్పేదా? ఆ, లేరు. అవునా? మాట్లాడడం. ఇండియాకి వచ్చేసి మాట్లాడడం రాదు నాకు వాడు అమ్మాయి. చూడు, నిఖిల్ ఇప్పుడే ఫోన్ చేశాడు, లైవ్ లో ఉన్నాను, కట్ చేశా. ఏమో మెసేజ్ పెట్టా, కామెంట్ పెట్టా, చదువుతాను. నిఖిల్ ఏమియా? ఓల్డ్ ట్రావెలర్ అని పెట్టాడు యా. గలీస్ ముండా నా కొడుకు వాడు. మీ ఇండియాలో వస్తే ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఎవరో ఎవరు దొరుకుతారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు బన్నీ? నీ పెళ్లికి నన్ను ఇన్వైట్ చేసి బిర్యానీ పెట్టవా? మండి మండి మండీ పెట్టవా? మండి చేస్తాం, మండి. మండి అందరుగా లేకపోతే ఇద్దరికేనా? ఐఎమ్ కుట్టి 0006. హౌ ఆర్ యు దీపు? ఫైన్. ఇద్దరు చేస్తారా? నాకు నా పిల్లాన్ని చేసి ఇద్దరు తినుకొని అక్కడే పడుకుంటాం. అంటే మేము పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏమైందని అప్పటికి చూసి పోండి పోయి తినడానికి వస్తున్నారు మీరు పెళ్లికి. చూసిపోవాలంట చూడనా, అన్నం కూడా పెట్టకుండా పంపిస్తాడంట. గిఫ్ట్ ఇస్తాంలే నీ పెళ్లికి. నువ్వు ఇస్తుంటా నాకు అప్పుడప్పుడు గిఫ్ట్. నేను కూడా గిఫ్ట్ ఇస్తా. చూపియాల లైవ్ లో, గిఫ్ట్ ఇక్కడే ఉంది. వద్దు, అన్ని చూపించకూడదట లైవ్ లో అంటారా? అప్పుడప్పుడు దీపుకి గిఫ్ట్ ఇస్తంట. దీపు అడుగు, ఏం గిఫ్ట్ దీపు చెప్పు. అది చిన్నప్పుడు ఆ గిఫ్ట్లతో చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం. ఆ గిఫ్ట్లతో బర్త్డేలకి మస్తు నువ్వు ఎంత గలీజ్ ఆలోచించాలి అంత గలీజ్ ఆలోచించు, అప్పుడే తగులుతుంది. మనం పర్సనల్ గా మాట్లాడదాం. అది వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ క్రాస్ చేస్తారు, మనకి బ్లాక్ చేస్తారు అకౌంట్ లో. వద్దు లైఫ్ వచ్చింది వద్దు ప్లీజ్. నా అకౌంట్ 10 నెలలు వచ్చింది అన్న. అసలు బ్లూ టిక్ లేకపోతే అకౌంట్ ఎగిరిపోతున్నాయన ఇప్పుడు. బ్లూ టిక్ వేసుకోవాలా? ఫేస్ వెరిఫికేషన్ లేకుంటే అకౌంట్ పక్కా. అవునయ్యా, నేను డబ్బులు కట్టాలి, మర్చిపోయా. నా దానికి అయిపోయింది. అది ఫోన్ అకౌంట్ పోయిందన్న 24 hours కోసము. ఫేస్ వెరిఫికేషన్ చేసినావా? మళ్ళీ ఫేస్ వెరిఫికేషన్ చేసి ఆధార్ మొత్తం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చింది. అంటే మెటాతో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వచ్చింది. అకౌంట్ పోయింది అనుకున్నాను నేను. నాకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ChatGPT చూసిన. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసినారు వాళ్ళు, మీ అకౌంట్ రిమూవ్ చేస్తాము మేము మీరు అప్డేట్ చేయకుంటే అని చెప్పారు. నేనేం చేశా, నువ్వు కూడా ఎప్పుడన్నా ChatGPTకి ఇచ్చా టర్మ్స్ అండ్ కండిషన్స్? మొన్న అట్లే కదా మెటాతో మొన్న వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, నీ పాస్వర్డ్ ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రీసెట్ యువర్ పాస్వర్డ్ వస్తుంది అన్న. అప్పుడప్పుడు నాకు వచ్చిందిరా మొన్న. నాకు మొన్న వచ్చింది. అవునా? నేను డిలీట్ చేయలేదాన్ని. చేసేస్తా అప్పుడప్పుడు మళ్ళా. నేను మొన్న అయితే ఎవరు లాగిన్ చేసినా మెసేజ్ వచ్చాయా? మొన్న వచ్చింది చూడు, సేమ్ అలా అదే మెసేజ్ అలాంటిదే వాట్సాప్ లో వచ్చింది కదా. అసలు ఏంది
ఇంకోటి పెద్ద ప్రాబ్లం అది ఏమైందంటే బ్రో, ఉమ్, యూట్యూబ్ లో 70K ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. ఆ, ఆ, ఆ. పేమెంట్ స్టార్ట్ అయిపోయింది, మానిటైజేషన్, బట్ అకౌంట్ యూకేది ఉంది. ఆహా. ఓకే. 150 పౌండ్లు షార్ట్స్ కి. నువ్వు అప్పుడు ఎంత అన్నావు అప్పటికి? 150 ఇరవై pounds. రెండు 22,000. ఆ, మళ్ళీ ఏమైంది? బాయ్ ఇది లైవ్ బాయ్, వీడియో అకౌంట్ కాల్ కదా. అట్లా చెప్పకూడదు బాయ్, మళ్ళా మాట్లాడాల. అకౌంట్ చేంజ్ చేయాలంట. ఆ, యాడ్సెన్స్ పోతాది గైస్. మీకు ఎంత అంటే సంపాదించే చెప్పన్నా, నేను దీపు గాడు ఎంత సంపాదిస్తున్నాడో తొందరగా చెప్పమంటే చెప్పండి, లీక్ చేస్తా. వద్దు, దీపు అన్నది కౌంట్ చేయలేము ఫ్రెండ్స్. ఆహా, అంత అంత ఉండదు బ్రో ఆయన, అంత సంపాది బొక్కలే ఎక్కువ ఉన్నాయి నాక. లేదు లేదులేనా, మేము చిన్నప్పటి నుంచి నీ మస్తు vlogs మస్తు నువ్వు చూస్తుంటే. అదైతే చెప్పాలా ముస్తఫా, వీడికి అదైతే చెప్పాలా, వీడి బొక్కలు ఎక్కువ ఉన్నాడు కదా, అది రియలే వాడికి. అవునా? వీడే తోపుకున్నాడు అన్ని, వాడే పెట్టా బొక్కలు. అటైతే దాన్ని బొక్కలు అన్నారన్న క్రియేట్ చేసుకున్నాం కదా మనం. అది అదంతా ఇంకా లైఫ్ రా బై, సేమ్ ఇంకా అంతే. అది ఉమ్. దేవుడు 10% ఇస్తే మనం 100% కోరుకుంటాం. 100% వీడే మళ్ళీ వీడి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా, సూపర్ ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా, 10 రూపాయలు ముస్తఫా గాడు నాకు ఇస్తాడు, ఓకేనా. ఆ, ఆ, సో నా దగ్గర 0 ఉంది. ఆ, సో 10 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. అది ఆ, తీసుకునే క్రమంలో ఏమైతుందంటే ఆ, వాడికి ఇంకో వస్తువు వస్తుందా అనమాట. సో వాడు 10 ఆ, రూపాయల చోట 15 రూపాయలు తీసుకుంటాడు. ఆ. 10 రూపాయలు మస్తు ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా 5 రూపాయలు బాకీ ఉన్నా. అది అట్లా సింపుల్ చెప్పేసిన నీకు. అట్లానా? ఓహో. ఇంత రొటేషన్ జరుగుతా ఉంటది మనకాడ. అది రొటేషన్. అంతే అది అంటారు. నేను వీడి రొటేషన్ క్యాల్కులేషన్ చూసి ఇదేందో నాకు కూడా వర్తిస్తుంది అని నేను స్టార్ట్ చేసిన. నాకు 4 బొక్కలు పడినాయి. బొక్కలేం పడవే, కరెక్టే. అదే చెప్తాను, స్టార్ట్ చేసేయంటే బొక్కలు పడుకుంటే చూసుకొని అని చెప్పానన్నా పడిపోయినాయి. పడిపోయినాయి కూడా. అయ్యయ్యో, అట్లా టైం అన్నా ఏం చేద్దాం. ఏం దీపు ఏం చేస్తున్నావు? దో మెటాకి డబ్బులు కడతానా. కట్టు కట్టు. చూడు బొక్కలు నిన్ను పార్ట్ టైం పోయినాడు, 100 పౌండ్లు వేసినాడు, ఇక్కడ 20 దొరుకుతున్నాడు. ఒక టీ షర్ట్ కొన్నా, రేపు పెడతా వీడియో. చేద్దాం, నువ్వు వచ్చినాక ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయలే ఇంకా, చూపించా కదా అర్మనీ ఎక్స్చేంజ్. చూపించినా క్రేజీ ఉంటది. రే తీసుకున్నారా? భలే ఉంది దీని స్మెల్. వైఎస్ఎల్ ఓకే, బాగుంటది. క్రేజీ స్మెల్ ఉంది దీనిది. ఎంత ఎంత పడింది? సంథింగ్ 72 నాకు. భలే ఉంటది. ఎంత ఎంత బై? 10,000 72 రూపీస్ చీప్ గా ఓకే. లోకల్ స్టోర్ లో. మనోడు చూడు, పర్ఫ్యూమ్ కే 10,000 ఖర్చు పెట్టాడంటే ఎంత సంపాదిస్తున్నాడు నెలకి. దీపు కార్నర్ దీపు నీ వద్దొద్దు దగ్గర బై, కూడా ఉంది. వద్దొద్దు, నాకు ఇంకా అర్థమైపోయింది. ఆ, రిచ్ కిడ్స్. గైస్ ఒక సర్ప్రైజ్ మీ అందరికి. ఏ ధీరజ్ జన గురించి నువ్వు కనుకున్నావా? నేనే కొనింది ఫస్ట్. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా ఇంటికి పంపించడానికి. ఇంకోటి మీ డాడీకా? మా డాడీకి ఇచ్చిన, మా అబ్బకి. డాడీ ఏంది, అబ్బాయి ఏంది? అదే కదా. డాడీ అంటే డాడీ వాళ్ళ నాన్న వచ్చి అబ్బా. ఓకే ఓకే, మీ తాతకి. తాత అనేది మేము అమ్మ వాళ్ళ నాన్నని. ఆహా, అట్లా. అంటే ఇది ముస్లిం స్టైల్లోనే కదా ఇది, అంటే ముస్లిమ్స్ మాట్లాడుకునే కదా తాత. నాన్న అంటారు కదా, నాన్న. ఇంకా దాదా నాన్న వాళ్ళ దాదా. హిందీ వస్తుందా అన్న? హిందీ ఫుల్ వస్తుంది, మెరకు ఫుల్ అత. బన్నీకి హిందీ వాళ్ళు చాలా మంది తెలుసు. ఫ్రెండ్స్ ఉన్నారు బన్నీకి ఫుల్ గా, పంజాబీ. అందుకే నా స్లాంగ్ ఎవడు అభిమన్యు అంట 3637 మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ రా. లవ్ యూ సో మచ్ గైస్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీరంతా అటెన్షన్ ఎవరు ఇక్కడ చేయరు అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరెవరు మెసేజ్ ఇస్తున్నారో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలా పరిస్థితి. మొన్న వీడు బాస్ తీసుకున్నాడు. బాస్ కదరా? బోస్ అది బాస్ బోస్ 100 పౌండ్లు పెట్టి.